కర్నూలు పాదబస్తీలో ఒక దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక బండిమెట్ట ప్రాంతంలో నివసిస్తున్న 15 ఏళ్ల బాలిక తన ఇంట్లోనే 4 నెలల మృతువు శిశువుకు జన్మనిచ్చినట్టు ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసు సమాచారం ప్రకారం బాధిత బాలిక తండ్రి వయసు 45 సంవత్సరాలు, కర్నూలు బండిమెట్ట ప్రాంతానికి చెందినవారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదులో ఒక 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థి తన కుమార్తెతో అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్లు, దాని ఫలితంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుందని వారు పేర్కొన్నారు. ఈ ఘటన నవంబర్ 28న వెలుగులోకి వచ్చింది. ఆ రోజు బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో తల్లి ఇంట్లోనే మందులు ఇచ్చింది. అనంతరం బాలిక ఇంట్లోనే ముందస్తుగా మరణించిన శిశువు ఆడపాపకు జన్మనిచ్చింది. కుటుంబ సభ్యులు ఆ విషయం గమనించి వివరాలు అడగ్గా వాస్తవం బయటపడింది. అనంతరం తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నంబర్ 252/2025 కింద ధారా 65/1 సెక్షన్ ఐజే C2 RW6 పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. జీఎస్టీ పన్నుల తగ్గింపుపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. జీఎస్టీ పన్నుల తగ్గింపుకు సంబంధించి ఏ వస్తువులపై ఎంత శాతం తగ్గింపులు జరిగాయో ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులకు ఆదేశించారు. శనివారం రాత్రి జీఎస్టీ పన్నుల తగ్గింపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహణపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవగాహన కార్యక్రమాలను మొక్కుబడిగా కాకుండా ప్రజల్లో స్పష్టమైన అవగాహన కల్పించే విధంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని, గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ సిద్ధం చేయాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖ తరపున ఎంఎస్ఎంఈలలో పాత మరియు కొత్త రేట్లను ప్రదర్శిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామైక్య సంఘాలతో కలిసి కరపత్రాలు పంపిణీ చేయాలని డిఆర్డీఏ మెప్మా పీడలను ఆదేశించారు. కర్నూలు అర్బన్లో పెండింగ్లో ఉన్న పనులు ఎక్కువగా ఉన్నందున మున్సిపల్ కమిషనర్ మెప్మా పీడీలు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అన్ని ఫోటోలు, వీడియోలను సమయానుకూలంగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. అక్టోబర్ 6 నుండి 8 వరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో బ్యూటీ పార్లర్లు, స్పాలు, సెలూన్లు, యోగా సెంటర్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేత విద్యార్థులకు ప్రజాప్రతినిధుల చేత బహుమతులు అందజేయాలని డిఈఓ, ఆర్ఐఓలను ఆదేశించారు. అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్లు మరియు ఆసుపత్రులలో హెల్త్ ఇన్సూరెన్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్రంలో ఆటో, మ్యాక్సీ క్యాబ్ మరియు మోటార్ క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుండి ఆన్లైన్ ద్వారా మొత్తం 436 కోట్ల ఆర్థిక సహాయాన్ని నేరుగా అర్హులైన డ్రైవర్ల బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఈ పథకం కింద 2,90,669 మంది డ్రైవర్లకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించబడింది. ఈ కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని వారు వీక్షించారు. కర్నూలులో దుర్గాదేవి విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యింది. కర్నూలు నగరంలో దుర్గాదేవి విగ్రహాల నిమజ్జన కార్యక్రమం నేడు భక్తి భవ్యతల నడుమ సాంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమాన్ని టీజీ వెంకటేష్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించగా నవరాత్రి ఉత్సవాలకు శోభాయమానం ముగింపు లభించింది. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ పాల్గొని దుర్గాదేవి విగ్రహానికి తొలి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.
నిమజ్జనానికి ముందు టీజీ వెంకటేష్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కలిసి రావణ దహనం నిర్వహించి చెడుపై విజయం సాధించిన సంకేతంగా దసరా పర్వదినాన్ని పునరుస్కరించుకొని దీపాలు వెలిగించారు. తరువాత కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి దుర్గాదేవి విగ్రహాల ఊరేగింపులు సంకల్బాగ్ దుర్గాఘాట్ వైపు సాగి భక్తి గీతాలు, నినాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణను ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు రేంజ్ డిఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ మరియు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. డిఐజీ మాట్లాడుతూ వాహనదారులు రహదారి భద్రత నియమాలను ఖచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని, ప్రతి డ్రైవర్ తన భద్రత, ఇతరుల భద్రత పట్ల బాధ్యత వహించాలని అన్నారు. ఈ నేపథ్యంలో నేడు జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. పోలీసు అధికారులు తల్లిదండ్రులను హెచ్చరిస్తూ మైనర్లు వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, బైక్దారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, ఓవర్ స్పీడ్, ఓవర్లోడ్ వాహనాలు నడపకూడదని, మద్యం సేవించి డ్రైవ్ చేయరాదని సూచించారు. అలాగే ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతను ప్రాముఖ్యంగా తీసుకోవాలని, చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు. కర్నూలు నగర 48వ వార్డు ఇన్ఛార్జి మరియు రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు సూరి మన్సూర్ అలీ ఖాన్ తన వార్డులోని ఆటో డ్రైవర్లతో కలిసి నేతాజీ టాకీస్ ఎదురుగా అందరూ కలిసి ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కటౌట్పై పాలు చల్లి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆయన ఆటోను నడుపుతూ ఈ రోజు ఉత్సాహంగా కనిపిస్తూ జై టీడీపీ, జై చంద్రబాబు అని కూటమి ప్రభుత్వానికి జై కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకాల్లో భాగంగా కాని ఆటో డ్రైవర్లకు 15,000 ఆర్థిక సహాయం అందించడం ద్వారా పేద వర్గాల ఆనందానికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజంగా ప్రజాహిత దృక్పథం కలిగిన నాయకుడని మరోసారి నిరూపించుకున్నారని మన్సూర్ అలీ చెప్పారు.